ఎలక్షన్ అనగానే ఫస్ట్ ఆతృత, ఓట్ల కోసం ఆకలి భారతీయ జనతా పార్టీలో కనబడుతుంది. వాళ్ళు పనిచేసేదే ఎలక్షన్ టు ఎలక్షన్. ఇప్పుడేదో విజయం సాధించినట్టు వాళ్ళు రాజకీయ యాత్ర కూడా చేపడుతున్నారు. అయితే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు కేంద్రంలో ఉండి భారతీయ జనతా పార్టీ విభజన చట్టంలో ఉన్న హామీలు కానివ్వండి, కనీసం ఇప్పుడన్నా తెలంగాణ కోసం ఏమైనా చేస్తారా? ఈ ఫ్యాగ్ ఎండ్లో వాళ్ళ సెకండ్ టర్మ్ ఇప్పుడు ఇంకొన్ని రోజులు అయితే ఎండింగ్, ఇంకో వారం 10 రోజులు ఎలక్షన్ కోడ్ అని మొత్తం మీడియాలలో కూడా వస్తున్నది. ఒక యాంటిసిపేషన్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ రాబోతున్నది లోక్సభ కోసము అనేది. మరి కనీసం ఇప్పుడన్నా ఎలాంటి కార్యక్రమాన్ని చేపడతారా అని అంటే అది వదిలేసి ఆల్రెడీ ఇమీడియట్గా ఎలక్షన్ మోడ్లో పడ్డారు. పోనీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఏమన్నా అడుగుతుందా అంటే మొన్న కేంద్ర బడ్జెట్లో ఏం లేదు మోదీ గారు ఎందుకు వస్తలేరు అనేది కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట కూడా అడగదు. ఇన్ఫ్యాక్ట్ దారుణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అని అడిగితే వాళ్ళు జాతీయ హోదా ఇస్తలేము అంటే ఒప్పుకొని వచ్చేసారు. వీళ్ళు ఏదో ప్యాకేజ్ ఏదో అని చెప్పారు. పోనీ ఆ ప్యాకేజ్ వస్తుందా అంటే అది తెలియదు. పసుపు బోర్డు అని అక్టోబర్లో మోదీ గారు చెప్పారు. ఇవాళ వరకు మరి కనీసం దానికి ఒక శంకుస్థాపనో ఒక కొబ్బరికాయ కొట్టుడో అది ఎక్కడ వస్తుందో కూడా స్పష్టంగా ఎవరికి తెలియదు. లాస్ట్ టైం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది 26 నవంబర్ 27 నవంబర్ ఎన్నికల ప్రచారం కోసం. ఇవాళకి 3 నెలలు నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రానికి వచ్చి ఇంకో 10 రోజులు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ ముందు వచ్చి ఏమి కొబ్బరికాయ కొడతారో ఏం డ్రామా చేస్తారో తెలియదు. కానీ అదే ఒక్కసారి మనము ఈ 3 నెలల్లో నరేంద్ర మోదీ గారు ఏం చేశారు అనేది తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ 3 నెలలు నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏం చేసింది అని ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీకి ఎవ్వరు కూడా ఒక్క ఓటు కూడా వేయరు. వాళ్లకు నైతికంగా ఒక ఓటు అడిగే హక్కు కూడా ఉండదు. గత 3 నెలల్లో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా మొత్తం 18 రాష్ట్రాలు ఇంక్లూడింగ్ టెరిటరీస్, యూనియన్ టెరిటరీస్, వాటిలో ఇది అధికారిక కార్యక్రమాలు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రిలీజ్ చేసిన అధికారిక కార్యక్రమాలు చూస్తే 18 డిసెంబర్న 19,150 కోట్లు ఉత్తరప్రదేశ్లో కార్యక్రమాలు చేపట్టారు నరేంద్ర మోదీ గారు. ప్రత్యేకంగా నరేంద్ర మోదీ గారు రిలీజ్ చేసిన ఇవి 30 డిసెంబర్న 15,700 కోట్లు అయోధ్య కోసం అక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత 2 జనవరిన తమిళనాడులో 20,000 కోట్ల రూపాయల కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు. 3 జనవరిన 1,150 కోట్లు లక్షద్వీప్లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మొదలుపెట్టిన కార్యక్రమాలు. 12 జనవరిన మహారాష్ట్రలో 12,700 కోట్లు మహారాష్ట్రలో కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు. కోచిలో కేరళలో 17 జనవరిన న్యూ డ్రై డాక్, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు 4,000 కోట్ల కార్యక్రమాలు కేరళలో మొదలుపెట్టిండ్రు. 19 జనవరిన మహారాష్ట్రలో 2,000 కోట్ల రూపాయల కార్యక్రమాలు అక్కడ మొదలుపెట్టిండ్రు. 25 జనవరిన ఉత్తరప్రదేశ్లో 19,100 కోట్లు 19,100 crores ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఉత్తరప్రదేశ్లో మొదలుపెట్టిండ్రు. 3 ఫిబ్రవరిన ఒడిశాలో 68,000 కోట్ల కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు మొదలుపెట్టిండ్రు. 4 ఫిబ్రవరిన అస్సాంలో 3,400 కోట్ల కార్యక్రమాలు, అక్కడ స్పోర్ట్స్ అండ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 3,400 కోట్లు. 6 ఫిబ్రవరిన 1,330 కోట్లు గోవాలో కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదిగా, అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అని కూడా అక్కడ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు.
11 ఫిబ్రవరిన మధ్యప్రదేశ్లో 7,300 కోట్ల రూపాయల కార్యక్రమాలు మొదలుపెట్టిండ్రు. 16 ఫిబ్రవరిన 9,750 కోట్ల రూపాయల కార్యక్రమాలు శంకుస్థాపనలు హర్యానాలో మొదలుపెట్టిండ్రు. అక్కడ అనుభవ్ కేంద్ర అని ఎక్స్పెరిమెంటల్ మ్యూజియం ఒకటి ఓపెన్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు. 20 ఫిబ్రవరిన మరి ఆంధ్రప్రదేశ్లో మన పొరుగు రాష్ట్రం పక్క రాష్ట్రం అక్కడ ఐఐఎం కానివ్వండి, ఐఐటిడిఎం వైజాగ్లో ఐఐఎం మనం కూడా డిమాండ్ చేసినాం, ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మంత్రివర్యులు ఎన్నోసార్లు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు, మంత్రుల హోదాలో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చాలా మంది కూడా పోయి కోరడం జరిగింది. కానీ మనకు రాలేదు. ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎం IIITDM కర్నూలులో, ఐఐటి తిరుపతిలో ఆంధ్రప్రదేశ్లో ఓపెనింగ్స్ చేసిండ్రు. అదే 20 ఫిబ్రవరిన జమ్మూ అండ్ కాశ్మీర్లో 32,000 కోట్లతో అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొత్త ఎయిర్పోర్ట్ కోసము, ఫెసిలిటీ పెట్రోలియం డిపో కోసము, AIIMs ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు. 22 ఫిబ్రవరిన గుజరాత్లో 47,000 కోట్లు కార్యక్రమాలు తోని మొత్తం అక్కడ ఎక్స్ప్రెస్ వేలు, అటామిక్ పవర్ స్టేషన్లు గుజరాత్లో, సూరత్లో కార్యక్రమాలు 40,000 కోట్లు. 23 ఫిబ్రవరిన 13,000 కోట్లతోని వారణాసిలో, ఉత్తరప్రదేశ్ వారణాసిలో 13,000 కోట్ల కార్యక్రమాలు. ఇక అంతిమంగా మొన్న మళ్ళా గుజరాత్లో, అంటే 2 రోజుల వ్యవధిలోనే మళ్ళా గుజరాత్లో రాజ్కోట్లో, అప్పుడేమో సూరత్లో, ఇప్పుడేమో రాజ్కోట్లో 48,100 కోట్ల కార్యక్రమాలు అక్కడ మొదలుపెట్టారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అధికారికంగా ఒక్క డే స్కిప్ కాకుండా ఏ రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో మరి కేంద్ర ప్రభుత్వంగా వాళ్ళు మొదలుపెట్టిన 1,000 కోట్ల కార్యక్రమాలు. ఈ 3 నెలల్లో ఒక్క రూపాయి, ఒక్క శంకుస్థాపన, ఒక్క ప్రకటన, ఒక్క కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టలేదు. ఇంకా మనం గమనిస్తే కొద్ది రోజుల ముందు నరేంద్ర మోదీ గారు మరి 21 జనవరిన అయోధ్యలో, 22 జనవరిన మరి రామమందిరం శ్రీరాముని విగ్రహాన్ని అక్కడ స్థాపించే ముందు నరేంద్ర మోదీ గారు కొన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ 21 జనవరినేమో ధనుష్కోడిలో కోదండరామ స్వామి ఆలయానికి, 20 జనవరిన తమిళనాడులో రామనాథ స్వామి, రంగనాథ స్వామి కార్యక్రమం అక్కడ పోయి దర్శనం చేసుకోవడము, 17 జనవరి